తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అక్రమ సంబంధం అభంశుభం తెలియని ఓ పసివాడిని బలి తీసుకుంది. తన పాపం బయటపడుతుందన్న భయంతో లోకమే తెలియనటువంటి 6 ఏళ్ల పసివాడిని ఓ బాబాయ్ అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. ఆడుకోవలసిన పిల్లాడిని నీటి డ్రమ్ములో ముంచి ఊపిరి తీశాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్రంగా కలిచివేస్తుంది. ఆ పిల్లాడి పేరు శివకుమార్. వయసు కేవలం 6 ఏళ్లు మాత్రమే. కన్న తండ్రి మల్లేష్ 4 ఏళ్ల క్రితమే పురుగుల మందు తాగి కన్నుమూశాడు. అప్పటి నుంచి తల్లి రాధికే ఆ పిల్లాడికి లోకం. కొడుకే తన సర్వస్వం అనుకుంటూ బతుకుతున్న ఆ తల్లికి కాలం ఇలాంటి శిక్ష విధిస్తుందని ఎవరు ఊహించలేదు. గత నెల 27వ తేదీ ఎప్పటిలాగానే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన శివకుమార్ తన చిట్టి పాదాలతో నవ్వుతూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. కానీ అక్కడ కాపు కాచి ఉన్న మృత్యువు అతన్ని కబలించింది. కనకమామిడి వంశీ వరుసకు శివకుమార్కు బాబాయ్ అవుతాడు. కానీ అతని మనసులో మాత్రం విషం నిండిపోయింది. అలివేలు అనేటువంటి మహిళతో వంశీకి ఉన్న అక్రమ సంబంధం శివకుమార్ తల్లి రాధికకు తెలిసిపోయింది. ఈ విషయం ఎక్కడ ఊరందరికీ తెలిసిపోతుందన్న భయం వంశీని వెంటాడింది. తన విషయం ఎవరికీ తెలియకూడదంటే రాధికను ఆ ఊరి నుంచి పంపించేయడమే మార్గం అనుకున్నాడు. అందుకు ఆమె కొడుకును దూరం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ కిరాతకుడు. స్కూల్ నుంచి వచ్చిన శివకుమార్ ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసిన వంశీ అదను చూసి ఆ బాలుడిపై పడ్డాడు. ఆ పసివాడు గొంతు నులిమి చంపేశాడు. ప్రాణం పోయిన తర్వాత ఏమీ తెలియనట్టుగా ఆ పసి దేహాన్ని నీటి డ్రమ్ములో పడేశాడు. అయితే పాపం పండుతున్న వేళ అలివేలు కూతురు అతన్ని ఈ దారుణాన్ని అంతా కూడా కల్లార చూసింది. పిన్ని వంశీ బాబాయ్ శివను డ్రమ్ములో వేశాడు అని ఆ చిన్నారి చెప్పిన మాటలు విని రాధిక గుండె ఆగింది. డ్రమ్ములో చలనం లేకుండా పడి ఉన్న కొడుకును చూసి ఆ తల్లి ఆర్తనాదాలు మిన్నంటాయి. పక్కింటి వారి సాయంతో హుటాహుటిన హాస్పిటల్కు తీసుకువెళ్లిన ఫలితం లేకపోయింది. డాక్టర్లు ఆల్రెడీ బాబు చనిపోయాడని చెప్పిన మాటలు ఆ తల్లిని సజీవ సమాధి చేశాయి. చిన్న తప్పు బయటపడుతుందన్న భయం ఒక నిండు ప్రాణాన్ని ఇప్పుడు బలి తీసుకుంది.